కర్కాటక రాశి వారు ఈ వారంలో ఆర్థికంగా ఏమైనా పుంజుకుంటారా అండి? అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ కుజుడు ధనుస్సులో ఉండటం ద్వారాగా ఈ రాశి వాళ్ళకి 6వ స్థానం అవుతుంది. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు అంటే ప్రధానంగా తులాబుధుడు యోగిస్తున్నాడు. పంచమస్త వృశ్చిక శుక్రయోగం కూడా చాలా వరకు కాపాడుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఎందుకని 4, 5, 6 రాశులు వరుసగా 3 రాశుల్లో 3 గ్రహాలు సహకరించడం త్రికరణ శుద్ధికి సంకేతం. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. నూతన విషయాలని గ్రహిస్తారు, అంటే తెలుసుకుంటారు. విజ్ఞానపరమైన అభివృద్ధి విశేషంగా ఉంది. మీ రంగాల్లో మీరు మంచి పేరుని సంపాదించే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఏకాగ్రతను పెంచండి. ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిపైన పట్టు సాధించండి. ఆశించిన ఫలితం వెంటనే లభిస్తుంది. పట్టుదలతో ఎంతటి కార్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చు. సంయమనంతో వ్యవహరించి ఒక విషయంలో సత్ఫలితాన్ని రాబడతారు. ఓర్పు చాలా అవసరం. విమర్శలు కూడా ఉన్నాయి. ప్రతి విమర్శలు చేయొద్దు. విమర్శించేవారు ఉన్నారు కాబట్టి నిదానంగా మాట్లాడండి. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడండి. ఆరోగ్యం సహకరిస్తుంది. కర్కాటక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మనకు ఓర్పు పెరగాలి, నిదానంగా ఉండాలంటే సాయనామాన్ని ఉచ్చరించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా సాయిబాబా వారి సందర్శనం చేస్తే శాంతి ఉంటుంది, పేరు వస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా తృతీయస్థ బృహస్పతి యోగం ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి గురుప్రీతిగా శనగలు దానం చేయడం